భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డీజేఎఫ్ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు. పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్లో తన ఛాంబర్లో కోయ శ్రీహర్ష ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై మీడియా సమావేశం. మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారితో కలిసి మందమరిలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని ఏటీసీ సందర్శించారు. సంఘం చిట్టీల పేరుతో ప్రజలను నమ్మించి 2 కోట్ల రూపాయలతో ఉడాయించిన ఘటన. దేశవ్యాప్తంగా మే 20న జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె. ఇక వివరాల్లోకి వెళ్తే, సంఘం చిట్టీల పేరుతో ప్రజలను నమ్మించి 2 కోట్ల రూపాయలతో ఉడాయించిన ఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని కాశికుంటకు చెందిన వెంకటయ్య 2008 వరకు ఎల్ఐసి ఏజెంట్గా పనిచేశారు. తర్వాత కరోనా ప్రతిపత్తి సంఘం ఏర్పాటు చేసి 600 మంది సభ్యుల్ని చేర్చుకున్నారు. సభ్యులు ప్రతి నెల వాటాదనం చెల్లించుకుంటూ వస్తున్నారు. కానీ గత కొంతకాలం వెంకటయ్య సభ్యులకు లోన్ ఇవ్వకుండా జప్యం చేస్తూ చివరికి ఇంటికి తాళం వేసి చితగించాడు. 2-3 రోజుల నుండి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, ఇంటికి తాళం గమనించిన బాధితులు మోసపోయామని వెంకటయ్య ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. అనంతరం స్థానిక మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేము నలుగురం కుటుంబ సభ్యులు ఉన్నాం. 4కి 4 పేర్ల మీద 100 చొప్పున, ఒక్కొక్కరికి 200 చొప్పున, మొత్తం నెలకు 500 కిస్తీ కడుతున్నాం. 44 నెలలు కంప్లీట్ కట్టినాం. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు సోలాపూర్ పోయింది అని చెప్పని అంటాను. అది ఎంతవరకు వాస్తవం, అకౌంటెంట్ సోలాపూర్ పోయింది అని చెప్పని అంటాను. అది ఎంతవరకు వాస్తవం తెలియదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేదు. ఫోన్ నెంబర్ తీసుకున్నా. మరి ఏం చేస్తారనేది 2-3 రోజులలో ఫైనల్ చేస్తాము. అకౌంటెంట్ మా బిడ్డ ఇట్లా క్యాష్ అంతా సిస్టమ్ ఉన్నది అని చెప్పని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవానో తెలియదు. ఏమవుతుంది అన్నది ఇక ఎంత అమౌంట్ ఉన్నాయి మొత్తం? మాది 44 నెలలు అంటే 20,000 చిల్లర అవుతుంది కావచ్చు. ఇది ఎక్కువనే లెక్క బరాబర్ ఐడియా లేదు. గత నెల కట్టిల్లా? కడుతున్నాం. ఇప్పుడు నిన్న కూడా కడదామని వస్తేనే ఇక ఇది తతంగానికి తెలుస్తుంది. పేరు చెప్పు. పుట్ట మనోహర్ నా పేరు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేరు మీద తీసుకున్నాం. పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో తీసుకువెళ్తుంటే ఓర్వలేక ఎమ్మెల్యే నాయని రాజేందర్పై కొందరు బురద జల్లేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నట్లు కార్పొరేటర్ తోట వెంకన్న, మాజీ కార్పొరేటర్ బొండ డిన్నా తెలిపారు. పబ్లిక్ గార్డెన్ వద్ద జరిగిన గొడవకు ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదని వారు పేర్కొన్నారు. హన్మకొండలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్పొరేటర్లు తోట వెంకన్న, శ్రీమన్ మాజీ కార్పొరేటర్ బొండ డిన్నా తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో తోట వెంకన్న, బొండ డిన్నా మాట్లాడుతూ, ఇటీవల పబ్లిక్ గార్డెన్ ప్రాంతంలో చిరు వ్యాపారస్తుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హస్తమున్నట్లు విషప్రచారం చేయడం సిగ్గుచేటని అన్నారు. అభివృద్ధి విషయంలో రాజకీయం చేయాలి కానీ వ్యక్తిగతంగా ఇలాంటి చిల్లర పనులు చేయడం తగదని హెచ్చరించారు. రోజు పబ్లిక్ గార్డెన్ దగ్గర చిరు వ్యాపారుల లొల్లి జరగడం జరిగింది. ఆ లొల్లికి మా కాంగ్రెస్ పార్టీకి, మా ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం లేదు. ఇది కావాలని బురద జల్లే కార్యక్రమము కొన్ని పార్టీలు చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు మా పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉంటే ఓర్వలేక చాదగాక ఇట్లాంటి బురద జల్లి వాళ్ళ మీద ఒక దుష్ప్రచారం చేయాలనే కంకణం కట్టుకున్నారు తప్ప
వాళ్ళు గతంలో ఎలాంటి అభివృద్ధి చేయక ల్యాండ్ల మీద కబ్జాలు అవే తప్ప ఎలాంటి అభివృద్ధి చేయకుండా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యేను ఏదో విధంగా తిప్పికొట్టాలని బురద జల్లే విషయం చేస్తూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. ఇది కేవలం చిరు వ్యాపారుల సంబంధించిన విషయం. మా పార్టీ వాళ్ళు ఉన్నా ఎవరున్నా దాని మీద చట్టపరంగా చర్య తీసుకోవాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం. చట్టం పని చేసుకోబోతుంది. మాకు చట్టంలో మేము ఎలాంటి దానిలో దూరం అని తెలియజేసుకుంటూ ఇప్పుడు గోడ డిన్నా గారు మాట్లాడతారని. కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక 2 ఇష్యూలను బాగా వైరల్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక పార్టీకి చెందిన ఒక పత్రికలో కావాల్సుకొని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు అనుచరులు అను మాట పేరు తీసుకొని ఉచ్చరించుకుంటూ కొన్ని వార్తాపత్రికల్లో రావడం జరిగింది. ప్రెస్ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి అక్కడ జరిగిన అంశం ఏంటిది, మీకు పక్కన బాధితులు పక్కనే ఉన్నారు. ఇప్పుడే కార్పొరేటర్ సోదరు గారు శ్రీమాన్ గారు కూడా మాకు చేయడం జరిగింది, వివరించిండు. అక్కడ వాళ్ళు 20 సంవత్సరాల నుంచి షాపు నడిపించుకుంటూ వాళ్ళ జీవనోపాధి పెట్టుకుంటే ఇంకొకరు వేరే వాళ్ళు పెట్టుకొని వాళ్ళకు వచ్చిన గొడవలల్లా లొల్లైతుంటే పక్కన వాడ పెద్ద మనుషులను పిలిచి మాట్లాడితే వాళ్ళు ఉండగా కూడా గొడవ పడుతుందంటే అక్కడ చిన్న ఏదో ఘర్షణ జరుగుతుంది. దానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్నదని, దానికి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి సంబంధం ఉన్నదని ఒక చిల్లరగా మాట్లాడతారు. వాళ్ళు ఉండగా కూడా వాళ్ళదేందంటే ఎక్కడ జరిగితే ఎమ్మెల్యే గారు పంపించిందని ఏదో పిఏ కిరణ్ గారు వీళ్ళకేం సంబంధం ఉంటుందండి? అంటే అక్కడ ఉన్న అభివృద్ధిని ఓర్వలేక చూసి ఏదో విధంగా బురద జల్లాలి, ఏదో విధంగా నెగిటివ్ ప్రచారం చేయాలి, ఏదో విధంగా పబ్లిక్లో ఆ అభివృద్ధి చేస్తుంటే వీళ్ళని ఓర్వలేక వీళ్ళని నెగిటివ్ చేయాలని కొన్ని కుట్రపూరితంగా నెలకు కొంతమందికి ఫోన్పే చేసుకుంటూ కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో ఇట్లా నెగిటివ్ రోల్ చేయాలని, నెగిటివ్గా పబ్లిసిటీ చేయాలని కొంతమంది మొబైల్లోకి వెళ్ళి నెల ఫోన్పేలు రీఛార్జ్ చేయడం జరుగుతుంది. ఫోన్పేలు చెప్పడం జరుగుతుంది. అయ్యా, మీరు ఫోన్పే చేసిన వారికి మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా, అభివృద్ధి గత 15 నెలల నుంచి పశ్చిమ చూసుకుంటే మనం దీనిపైన చర్చిద్దాం. ఎక్కడనైనా 3 రోజుల కాంచి ఎమ్మెల్యే ఉన్నాడు, బ్రిడ్జ్ నిమిత్తము మొన్న అధికారులతో మాట్లాడి సీఎం గారి దృష్టి తిరుగుతుండు, మాస్టర్ ప్లాన్ గురించి తిరుగుతున్నారు, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ గురించి తిరుగుతున్నారు, ఇందిరమ్మ ఇల్లులు నాకు ఇంకా కావాలని గడుస్తోటి అక్కడ మినిస్టర్ గారితో సీఎం గారితో కొట్లాడి నాకు ఇంకా కావాలని కొట్లాడి ఆ విషయాల మీద తిరుగుతున్నాడు. ఇవి రాయండి, జరిగింది మీ కళ్ళ ముందు చూస్తూ రాయండి. ఎవరో ఏదో చెప్పిందని వాస్తవంగా మా పత్రికా సోదరులు, మా అన్నదమ్ములే వాళ్ళు కూడా వాళ్ళపైన ఆ పార్టీలకు సంబంధించిన కొంతమంది యాజమాన్యం ఒత్తిడి తీసుకొస్తుంది. ఎంత వాళ్ళు మంచిగా చేసినా కూడా నెగిటివ్ రాయండి అని, ఎంత మంచిగా చేసినా నెగిటివ్ రాయండి అని ఒక ఒత్తిడి జరుగుతున్నది. అది వాస్తవం, వాళ్ళు కూడా నాకు షేర్ చేసుకున్నారు. కానీ ఇటువంటి తప్పుడు ప్రచారము, తప్పుడు సోషల్ మీడియాలో ఇంకొకసారి ఇటువంటి చేయకుండా చూడాలని తెలియజేస్తూ మరొక్కసారి ఇప్పుడు 15 నెలల కాంచి ప్రజాప్రభుత్వం వచ్చిన కాంచి ఎక్కడైనా భూమి కబ్జాలని ఇక్కడ కొట్టుకునుడని, ఇంకా నా కబ్జా అయింది, నాది ఇదైంది, నీది పంచాయతీ దాన్ని ఈ సెటిల్మెంట్లు అయినాయి, ఇప్పటి వరకు మీరు ఏదైనా కొనగలిగిన గత ప్రభుత్వాలు ఏం జరిగిందో మా మీడియా అకాల వర్షం అన్నదాతలను కంటతడి పెట్టించిన పరిస్థితి వరంగల్ జిల్లా ఎర్మాముల వ్యవసాయ మార్కెట్లో చోటు చేసుకుంది. గత రాత్రి వరంగల్ జిల్లాలో పలు చోట్ల ప్రాంతాల్లో కురిసిన వడగాళ్ల వాన ప్రభావంతో వ్యవసాయ మార్కెట్కు అమ్మకాల నిమిత్తం రైతులు తీసుకొచ్చిన మక్కలు పూర్తిగా తడిసి వరదలో కొట్టుకుపోవడంతో రైతులు తీవ్ర విషాదానికి గురయ్యారు. అప్పులు చేసి ఎండావాన తేడా లేకుండా కష్టపడి పంట పండిస్తే తీరా అమ్ముకునే సమయంలో అకాల వర్షం తమ పాలిట శాపమే నిలిచిందని ఎర్మాముల వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 4 ఎకరాలు పండించిన 10 మక్కలు పూర్తిగా వరదలో కొట్టుకుపోయాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ వేడుకున్నారు.
ఎకరాలు వేసిన. 4 ఎకరాలు వేసినా అది పండించుకొని ఇక్కడ అప్పు సప్పు తీసుకుపోతే ఇక్కడ తెచ్చిపోసుకుందాం. అసలు రేట్ల కిందనైనా 2 రోజులు ఉండే ఇక్కడ 4 రోజులు అయినా ఉండి నేర్చుకొని నింపి కాంటేసిపోతాం. ఇక్కడ అప్పు తెచ్చుకుంటే మాట బోడగొట్టుకోవద్దు చేట్లతో అని ఇంత దూరం అంటే ఆ రేకుల చెట్ల కింద మాకు స్థలం దొరకక బయట పోతే మొత్తం తడిసింది. జనాలన్నీ తడిసి వరదకు కొట్టుకపోతే అన్ని దేవిపోసా ఎండపోసా ఖరీదుగా రాలేదు, చేటే రాలేదు ఈ వరకు. అంత మక్కలు దర్శనం కూడా ఇగో ఇంత టైం అయింది, ఈ పూటకు కూడా రాలేదు. ఇంకా ఏం చేయాలి సార్, అంత ఆగంగా అయిపోయినాయి మా పంటలన్నీ మొత్తం మస్తు నష్టం. ఎవరి దాకా ఒక మా ఆయన అక్కడ దాకా ఊడిసి ఆ దేవుకొచ్చి ఆ ఎండ పోసినా కూడా అయ్యో మొత్తం కుప్ప కిందకి రాసి పడి కందకానికి మొత్తం కొట్టుకపోయింది. ఎంత బాగుంది బాగానే 10 క్వింటాలు సార్ కొట్టుకుపోయినాయి సార్. 10 క్వింటాలకు ఎక్కువనే కానీ తక్కువ అయితే కాదు. మనకు రాశికి అందాది ఉంటుందా? ఆసాయి రెక్క కొలుతూ ఉంటుందా సార్? ఉండదు. పోసినాం తెచ్చి 100 క్వింటాల పైన అయితే 4 ఎకరాల పంట అంటే అదంత నష్టం ఉండదు. తెచ్చి పోసినా మొత్తం కొట్టుకుంది. గొర్రె చక్కగా దొరుకుతుంది. ఆ గొర్రె కోసమే రాశి కదలేద్దామన్నట్టు ఆ గొర్రెలు గురిస్తాయి. ఏ ఊరమ్మా? అది కొండప్పుడు. ఏం పేరు? ఆ పేరు రమ్మ, మా ఆయన పేరు నవ్వేందర్. ఇప్పుడు బాగా బాధపడ్డారు సార్, కానీ బాగా నష్టమైంది. పంటలు బాగా ఇబ్బంది అయింది. ఎకరం పోయినట్టే సార్, 3 ఎకరాలకు ఎకరం పోయినట్టే. బాగా తడిచినాయి ముక్కలు, బాగా ఖరాబ్ అయింది. లాస్ వచ్చింది బాగా. లేదు సార్, లేకనే ఈడ ఆడపోస్తే ఈడ కూడా నష్టం జరిగింది. ఈడ ఆడతారని చూస్తే మార్కెట్లో ఎవరు కొనలే సామాన్ సరుకు, తక్కువ రేటుకి అడుగుతారు అది. అందుకని ఇంటికి ఉంచుకోమని అనుకున్నాం. అంతలోకి వాన కొన్ని కొట్టుకుపోయినాయి తర్వాత నీటి కొట్టుకుపోయినాయి, కొన్ని ఉన్నాయి. అవి నేర్పుతాను, నేర్పి ఎండపోస్తే రాదు సార్. భూభారతి చట్టం అమలుకై పైలట్ ప్రాజెక్టులో ఎంపికైన నడికూడ మండలం సర్వాపురం గ్రామ రైతు అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గారితో కలిసి పాల్గొన్న పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి. నీ దగ్గర పాస్బుక్ ఇది ఏం లేవా? ఏముంది జిరాక్స్ పెట్టవా? నీకు ఈ నెంబర్లో కాకుండా వేరే నెంబర్ పాస్బుక్ జిరాక్స్ ఇది వేరే నెంబర్లో ఉన్నది ఓకే. ఇది 110, 130 నెంబర్ది రాలేదు సార్. ఇది రాలేదనేది నీ దగ్గర పేపర్స్ ఉన్నాయా? 130, 110 ఇదే సార్. అంటే ఈ బుక్ వచ్చినప్పటి నుంచి సంవత్సరాల కింద నుండి కావచ్చు, కొన్ని నెలల కింద ఉత్పన్నం కావచ్చు, ఏదైనా కానీ భూ సమస్యలు పరిష్కరించాలి అనే ఒక ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, రెవెన్యూ శాఖ మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ధరణి వల్ల, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవ రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా దిక్కుల రైతులు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ ధరణి ద్వారా మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఈ ధరణి కొత్త చట్టాన్ని తీసుకొస్తే బాగుంటుంది అని అంటే ఆ రోజే ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా రైతులకు ఒక మాట ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి సహకరించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఇంద్రమ్మ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ రైతు యొక్క భూ సమస్యల గురించి ఒక పరిష్కారాన్ని తప్పకుండా కనుక్కుంటాము అని చెప్పిన మాట మేరకు ఇది ఏదో రాత్రి ఆలోచించి కూడా తీసుకొచ్చిన చట్టం కాదు. ఇది దేశంలోనే గుర్తింపు పొందిన రైతు ఈ భూ సమస్యల మీద ఒక అవగాహన గల్ల సునీల్ అని చెప్పే మీకు, ఎందుకంటే దేశంలో గుర్తింపు పొందాడు సునీల్ గారు అని చెప్పి ఆయనకి పేరే భూమి సునీల్ అని పెట్టేశారు. నాకు తెలిసి ఇప్పటికే 3-4 రాష్ట్రాలలో కూడా ఆయన సర్వీసెస్ ఉపయోగపడ్డాయి. అలాంటి నిష్ఠాతులు, అదేవిధంగా మన కాంగ్రెస్ నాయకులు కోదండరామ్ గారు తెలుసు మీ అందరికీ. వ్యవసాయం అంటే మహా ప్రాణం ఆయనకు. వారి యొక్క నాయకత్వంలోనే
ఒక కమిటీని ఏర్పాటు చేసి దానిలో వచ్చిన సమస్యలు ఏంటి, సమస్యలకు పరిష్కారం దొరకకపోవడానికి గల కారణాలు ఏంటి అన్నీ కూడా విశ్లేషణ చేసి, అదేవిధంగా సీనియర్ రెవెన్యూ ఆఫీసర్స్ను కూడా, అంటే ఈ గ్రామీణ ప్రాంతంలో కలెక్టర్గా కావచ్చు, లేకుంటే ఆర్డీఓలుగా పనిచేయవచ్చు, ఎవరైనా కానీ పనిచేసిన సీనియర్స్ ఆఫీసర్స్ని యొక్క అందరు కూర్చొని కొన్ని నెలలు, మీ అందరికీ తెలుసు పోయిన ఉగాదికే భూభారతి వస్తుందని చెప్పి అందరం మనం అనుకున్నాం. అంటే అప్పటి నుండి ఉగాది నాడు హుజూర్ నగర్లో గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రారంభించినాం. అంటే తొందరపడి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోదు. ప్రారంభించడం కూడా ఏ విధంగా చేస్తున్నాము, మనమే మేధావుల మన కలెక్టర్ గారి యొక్క రికమెండేషన్ తోటి మరి అక్కడున్న రెవెన్యూ అధికారులు, రెవెన్యూ మినిస్టర్ గారు కూడా మన నడుకుడి మండలాన్ని సెలెక్ట్ చేయడం నిజంగా మనకు ఒక మంచి అవకాశాన్ని కల్పించారు. తొందరలోనే ఈ మండలానికి మన రెవెన్యూ మినిస్టర్ కూడా తీసుకురాబోతున్నాం. దీని ప్రాథమిక ఉద్దేశం ఏంటి అని అంటే ప్రజలలో పూర్తి అవగాహన కల్పించి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు ఉపయోగించుకోవాలి అనేదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అంటే ఆగస్టు 15వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో 100% సమస్య పరిష్కరించి ఆ గ్రామంలో ఒక ఫ్లెక్సీలో ఆ గ్రామంలో ఆ రెవెన్యూ విలేజ్ పరిధిలో ఆ గ్రామ పరిధిలో ఉన్న రైతుల యొక్క వివరాలు పూర్తిగా చూయించుకుంటూ వాళ్ళకు ఉన్న కల్పించిన హక్కును కూడా చూయించుకుంటూ ఫ్లెక్సీ పెట్టడం అనేది నేను అనుకోవడం. ఇది నేను 94 నుండి ప్రత్యక్షంగా రాజకీయాలు 94లో ఎమ్మెల్యే అయ్యాను. అంతకుముందు కూడా నాకు భూములునే చూశాను. ఇంత సరళమైన పద్ధతిలో ఇంత పగడబందీగా ఎన్నడూ కార్యక్రమం జరగల. ఎందుకంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం చూస్తే ఆంధ్రాలోనేమో సంపూర్ణమైన సర్వే తోటి ఉన్నాయి, మన దగ్గర సంపూర్ణమైన సర్వే ఎన్నడూ జరగల. దీన్ని ముట్టుకోవాలి అని అంటే ఇది తేనె తుట్టె అని చెప్పి ప్రతి ఒక్క ప్రభుత్వం భయపడేది. మొగిలిచెర్ల శివార్లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం జరిగి మొక్కజొన్న చేలు రోడ్డుపై ఆరబోసిన మొక్కజొన్నలు పొట్టుతో ఉన్న మొక్కజొన్న కంకులు తగులబడ్డాయి. మంగళవారం నష్టపోయిన రైతులను, భారీ అగ్ని ప్రమాదానికి కాలిపోయిన మొక్కజొన్న పంటలను, రోడ్డుపై ఆరబోసిన మొక్కజొన్న కళలను రైతులు అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను రైతుల నుండి ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులను పూర్తి వివరాలు ప్రభుత్వానికి అందజేయాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, ప్రభుత్వం నుండి అందాల్సిన నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని అన్నారు. కష్టం వచ్చిందని సావాలి, సుఖం ఉంటేనే బతుకుంటా అంటే సాధ్యమైందా? నీళ్ళు అందలే ఇది వచ్చే చేరాడు సోమవారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్లో తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై మీడియా సమావేశం నిర్వహించారు. వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్ఓఆర్ చట్టంపై సుల్తానాబాద్ మండలం మినహా అన్ని మండలాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, ధరణి చట్టం, భూభారతి చట్టం మధ్య వ్యత్యాసాలను స్పష్టంగా రైతులకు వివరించామని కలెక్టర్కు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లాలో మే 5 నుంచి మే 19 వరకు వెలిగేడు మండలంలోని ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించి భూభారతి చట్టం కింద భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తామని, రెవెన్యూ సదస్సులలో వచ్చే దరఖాస్తులు పూర్తి స్థాయిలో జూన్ 2 వరకు పరిష్కరించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. గవర్నమెంట్ ఇచ్చిన స్ట్రక్చర్ మోడల్ కట్టాలి, మోడలే కట్టాలి. దానిలో
ఇంకొకటి ఈ ఇందిరం మిల్లు ప్రతి విలేజ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ నుంచి కూడా ప్రతి మండలానికి ఒక ఏఈ కూడా ఇస్తున్నారు. ఈ పర్పస్ కోసం వాళ్ళు కూడా ఓవర్సీ చేస్తారు అన్నమాట. ఎంత కరెక్ట్గా ముగ్గు పోయడం కానీ మేము అనుకున్నా ముగ్గు పూసే టైం నుంచే మనం ట్రాక్ చేయగలిగితే ఇట్లాంటి ఇష్యూస్ రావు అన్నట్టు ఐడెంటిఫై చేయడం జరిగింది. సిన్స్ ఈ పైలట్ విలేజ్ కాబట్టి ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి కొంత 600 బేస్మెంట్ లెవెల్లో పూర్తయినాయి. 150 వాటికి మాత్రమే పేమెంట్ జరిగింది. మిగతా వాళ్ళ పేమెంట్స్. సో ఇంకొకటి ఏంటంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు కానీ ఆధార్ లింకేజ్ కానీ లేకపోతే ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ కానీ లేకపోతే ఫోటో క్యాప్చరింగ్ కానీ లేకపోతే కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. వాళ్ళు బేస్మెంట్ అయినా కానీ తర్వాత వాటరింగ్ అవ్వలేదు అట్లాంటివి తప్ప గవర్నమెంట్ ఇచ్చిన యాప్ కరెక్ట్గా పనిచేస్తలేదు. అని అంటే ఇప్పుడు ఎవరైతే మనకు ఇప్పుడు క్లియర్ అయినా అవన్నీ కూడా ఫిజికల్ అయినా కూడా యాప్తో సంబంధం లేకుండా ఇబ్బంది అంటే వాళ్ళు డిలే చేయకూడదు అంటే సమ్మర్ పోతుంది మళ్ళీ వర్షాకాలం వస్తుంది అనే ఉద్దేశంతో ఫిజికల్గా చేస్తున్నాం. ప్రతి మండే పేమెంట్స్ అయితే ప్రతి మండే ఇందులో మీరు ఇల్బంది వాళ్ళకి అంటే ఎలిజిబుల్ ఉండి ఇళ్ళ స్థలం లేదు అన్నమాట. ఇళ్ళ స్థలం ఉంది అన్నమాట. ఇనీషియల్గా కొన్ని ప్లేసెస్లో ఏమైందంటే కొంతమంది వాళ్ళకి తెలియక ఇళ్ళ స్థలం ఉన్నా కానీ చెప్పలేదు మాకు ఇళ్ళ స్థలం ఇస్తారు అనే ఉద్దేశంతో జెన్యున్గా కొంతమంది ఏమనుకున్నారంటే స్థలం ఇచ్చి కూడా కట్టిస్తారనే ఉద్దేశంతో వాళ్ళందరినీ ఎన్రోల్లో పెట్టారు. ఇప్పుడు మేము ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఏమన్నారంటే మాకు దాని పేపర్ చూపెట్టింది వాళ్ళు ఎన్రోల్లో పుష్ చేస్తున్నారు. అది ఎంపీడీ. హన్మకొండ అర్బన్లోని మండల కమలాపూర్ గ్రామం గూడేడులోని సోమవారం రోజున నూతనంగా ఏర్పాటు చేసిన రజకుల కులదైవమైన మండలయ్య గుడిని కట్టి విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. రజక సంఘం అధ్యక్షులు కొత్తకొండ సతీష్, ఉపాధ్యక్షులు కొత్తకొండ ఎల్లయ్య, క్యాషియర్ గుడికందుల చిరంజీవి, ప్రధాన కార్యదర్శి గుడికందుల తిరుపతి, గుడికందుల మల్లయ్య, రజక సంఘం సభ్యులు ఆధ్వర్యంలో స్వామివారికి బోనాలతో పట్టు వస్త్రాలతో గొర్రెపోతులతో సమర్పించి అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. కరీంనగర్ పట్టణంలో స్వల్ప భూకంపనం భయాందోళనలో ప్రజలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొన్ని చోట్ల స్వల్ప భూకంపనాలు వచ్చినట్టు సమాచారం. సాయంత్రం 6:50 కొన్ని గంటల పాటు స్వల్ప భూకంపన భయంతో ఇండ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు. పాన్ షాప్ల వద్ద భూకంపనాలపై చర్చలు చేసుకుంటున్న ప్రజలు. ఏమైంది? ఎట్లా పడ్డది? ఏమైనా కదిలినట్టు ఇట్లా మీకు అనిపించింది? బండి సడన్ గా పడిపోయింది, భూమి కదిలినట్టు. ఏమన్నా ఇంకా వస్తువులు ఇట్లా ఏమైనా కదిలినాయా? కదిలినాయి, డబ్బలు ఇట్లా కదిలినాయా? లైట్ గా. ఎంతసేపు వచ్చింది అది? దాదాపు ఒక 2-3 సెకండ్లు. 2-3 సెకండ్లు అట్లా అనిపించిందా? नमाज में थे, बोलो तुम्हें वीडियो कर बोलो बोलो जी।
जनरेशन आ गया 50 सेकंड तक सही है, बात सही है। अभी मगरी की अल्लाह के बाद कितनी देर आया? देर पहले हल्का सा झटका महसूस हुआ। बोलो 1 सेकंड। अच्छा हाँ बोलो। भूमि కదిలింది 3 సెకండ్ ఒకటేసారి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.